వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందజేత. ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు జరగబోతున్న సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ప్రచార జాత పల్నాడు జిల్లాలో నిర్వహించగా ఉదయం వినుకొండకు చేరుకుంది. వినుకొండ ప్రాంతంలోని యూటీఎఫ్ నాయకత్వం విటంరాజుపల్లి వద్ద జాతను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు జెండా ఊపి ప్రారంభించగా వినుకొండ పురవిధులలో జాత నిర్వహించడం జరిగింది. లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుటలో యూటీఎఫ్ చేస్తున్న కృషిని అభినందించారు. యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు సీనియర్ నాయకులు విశ్రాంత ఉపాధ్యాయులు అప్పరాజు నాగేశ్వరరావు పతాకావిష్కరణ చేసిన అనంతరం కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గుంటూరు, యూటీఎఫ్ వినుకొండ ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో జాషువా కళా ప్రాంగణం నందు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఎం రవిబాబు అధ్యక్షతన ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు కృష్ణ, గుంటూరు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా వినుకొండ నియోజకవర్గంలోని 33 మంది ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ కోసం ఖచ్చితంగా 50 ఏళ్ల క్రితం యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడింది. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడి ఇది స్వర్ణోత్సవాల సంబరం 50 ఏళ్ళు అయింది. ఈ ఉత్సవాలు 2025 జనవరి 5, 6, 7, 8 ఆ 4 రోజుల పాటు కాకినాడ మహానగరంలో జరగబోతున్నాయి. విద్యామంత్రి తదితర ప్రముఖులంతా కూడా వాటికి హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ప్రధానంగా భావించేది ఈ దేశ రాజ్యాంగం అమల్లో వచ్చి కూడా 75 ఏళ్ళే ప్రజలందరూ చదువుకోవాలని భావించింది. కానీ ఈ రోజుకి ప్రజలకు సమాన విద్య అందటం లేదు, అశాస్త్రీయమైన విద్య అందుతుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి, ఇది యూటీఎఫ్ యొక్క నినాదం. రేపు కాకినాడ మహాసభల్లో ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా చైతన్యం కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. ఈరోజు ఈ ర్యాలీ పల్నాడు జిల్లా ర్యాలీ వినుకొండ వచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఈ ర్యాలీ మొత్తం జిల్లా అంతా టూర్ చేస్తుంది. ఈ సందర్భంగా యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో విజయవంతం కావాలని మనం అందరం కూడా ఆకాంక్షిద్దాం. డిసెంబర్ 28, 29 తేదీలలో పల్నాడు బాలోత్సవంలో శావలాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై జరిగిన పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థి వి కార్తిక్ గెలుచుకోగా, ఇదే విభాగంలో కన్సోలేషన్ బహుమతిని 6వ తరగతి విద్యార్థి యశ్విన్ సాధించారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. పట్నంలో నేడు తిమ్మాయిపాలెం రోడ్డులో గల వై కన్వెన్షన్ నందు 16వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి షేక్ అక్బర్ బాషా ఆధ్వర్యంలో నర్సరావుపేట ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వినుకొండ, బెల్లంకొండ ప్రసాద్, ముస్లిం మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చికెన్ బాబులు ప్రారంభించారు. ఈ శిబిరంలో 272 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లద్దాలు, చుక్కల మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా వారిలో 52 మందికి చుక్కలములు, 18 మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. పట్నంలో ఇలాంటి కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ అధినేత డాక్టర్ వివేకానందరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.